సో ఇదంతా మనకి న్యూ బస్ స్టాండ్. 2 బస్ స్టాండ్లు ఉన్నాయి మనకి పంజాబ్లో. పాత బస్ స్టాండ్ అనేది ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. ఇది మనకి న్యూ బస్ స్టాండ్ ఇది. సో ఇదిగో రాజ్పురా, బనూర్, చండీగఢ్ బస్ అయితే ప్రస్తుతానికి లేవు. ఇక్కడ వెయిట్ చేయాలి కాసేపు. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ పటియాలా న్యూ బస్ స్టాండ్ అండి. నేను ఇప్పుడు పటియాలా నుండి చండీగఢ్ అయితే వెళ్తున్నాను. సో చాలా మంది అడిగారు నాకు, నువ్వు ఏంటి నువ్వు బికానీర్ నుండి డైరెక్ట్గా అమృత్సర్ వెళ్ళకుండా బతిందా పటియాలకి ఎందుకు వచ్చావంటే, మై ట్రావెల్ హ్యాస్ ఎ పర్పస్. సో పర్పస్ మీద నేను ఇక్కడికి వెళ్ళాను. నా ప్రయాణం అంతా కూడా ఒక పర్పస్ అనేది ఉంది. సో వాళ్ళకైతే నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సో చక్కగా పటియాలా నుండి చండీగఢ్ డైరెక్ట్గా బస్సెస్ అయితే ఉంటాయండి. సో ట్విన్ సిటీస్ కాబట్టి, ట్విన్ క్యాపిటల్ కాబట్టి చక్కగా పంజాబ్కి హర్యానాకి ఏకైక క్యాపిటల్ హర్యానా, చండీగఢ్. సో అక్కడికైతే నేను వెళ్ళి ఒక రోజు అయితే స్టే చేసి అక్కడ నుండి అమృత్సర్ అయితే వెళ్ళిపోతున్నాను. సో ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ది. సో చండీగఢ్లో మనకి ఫేమస్ అనేవి ఏవి లేవు, కాకపోతే ఓన్లీ గార్డెన్సే ఉన్నాయి. కాకపోతే నా లెగ్ అనేది అక్కడ పెట్టేసి అక్కడ నుండి అమృత్సర్ వెళ్తాను. ఇదంతా బస్ స్టాండ్. సో ఇదంతా మనకి న్యూ బస్ స్టాండ్. 2 బస్ స్టాండ్లు ఉన్నాయి మనకి పంజాబ్లో. పాత బస్ స్టాండ్ అనేది ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. ఇది మనకి న్యూ బస్ స్టాండ్ ఇది. సో ఇదిగో రాజ్పురా, బనూర్, చండీగఢ్ బస్ అయితే ప్రస్తుతానికి లేవు. ఇక్కడ వెయిట్ చేయాలి కాసేపు. సో డబ్బాలి దగ్గర నుండి మన హర్యానా వెళ్ళొచ్చుగా నేను పంజాబ్ వెళ్దామని ఆలోచించి నేను పంజాబ్ అయితే వచ్చేసాను. పంజాబ్ ఎక్స్ప్లోర్ కాశ్మీర్ వెళ్తాను. సో తెలియదు మరి, నాకు టైం అనేది ఎక్కువగా లేదు కాబట్టి ఎంతవరకు ప్రయాణం అయితే అంతవరకు అయితే చేసేస్తాను. సో మహాశివరాత్రి రోజు పంజాబ్లో అడుగు పెట్టాను. దాని తర్వాత ఇప్పుడు చండీగఢ్. బ్యూటిఫుల్. ఇదంతా కొత్త పటియాలా బస్ స్టాండ్ అండి. నేను ఓల్డ్ పటియాలో నాకు ఇంటర్లింక్డ్ ఉన్నాయి కాబట్టి ఓల్డ్ పటియాలకి అయితే నేను వెళ్ళాను.
మొత్తానికి అయితే చండీగఢ్ అయితే వచ్చేసానండి. నాకు సుమారు 2 గంటలు అయితే జర్నీ పట్టింది. మనకి ఇదిగోండి మొత్తం అంతా పంజాబ్, హర్యానా ఇవన్నీ రోడ్ వేస్ అన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మన బస్ స్టాండ్ అని బస్ స్టాండ్ లాగా ఉండదండి. సెక్టర్ 23, సెక్టర్ 21, సెక్టర్ 43. ఇప్పుడు నేను ఉంది సెక్టర్ 43 బస్ స్టాండ్. సో నేను ఈ దగ్గరలోనే రూమ్ తీసుకొని, ఈ దగ్గరలో రూమ్లు ఉన్నాయో లేదు కూడా తెలియదు. ఈ దగ్గరలో ఉంటే మరి రేపు ఇక్కడ నుండి ఎర్లీ మార్నింగ్ నేను అమృత్సర్ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు చూపించాను కదా, ఇక్కడ ఏం లేవండి. ఇక్కడైతే మనకి ఎక్కువగా గార్డెన్స్ ఉంటాయి. జపాన్ గార్డెన్, టిబెట్ గార్డెన్, ఏవో గార్డెన్లే కనిపిస్తున్నాయి తప్పించి ఇంకేం లేవు. సో ఆ గార్డెన్లో 1-2 తిరిగేసి రేపు ఎర్లీ మార్నింగ్ అయితే నేను అమృత్సర్ 8:30కి వెళ్ళిపోతున్నాను. సో ఈవినింగ్ దిగేసరికి మనకి సుమారు 4 o'clock అవుతుంది. 4 o'clock దిగుతాను. మనకి గురుద్వారా, గోల్డెన్ టెంపుల్ చూసేసి దాని తర్వాత ఏమైనా ఉంటే మిగతా చూస్తాను. సో ఇదంతా ప్రాంతం చూడండి. సో నో ఆటో, నో 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 ఇది ఇదంతా ప్రాంతం. సో నేను ఎక్కడుందని చెప్పలేదు కదా, నేను ఇదిగోండి హోటల్లో ఉత్సవంలోనే ఉన్నాను. సో చండీగఢ్ అంతా కూడా మనకి ప్రైస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఈ మహాప్రభు యాదవ్ నాకైతే రక్షించాడు. మనకి బస్ స్టాండ్ 43 సెక్టర్ దగ్గర నుండి 46 సెక్టర్ దగ్గర నుండి మనకి 3 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. నాకు అయితే సుమారు మనకి 456 ఫ్యాన్సీ నెంబర్లో పడింది. పర్వాలేదు, బాగుంది. అయితే బెస్ట్ అని చెప్తాను నేనైతే. సో ఇదే రూమ్ అయితే చాలా విశాలమైంది. సో ఇదేనండి నా రూమ్ చాలా విశాలమైంది, చాలా పెద్దది. నేను ఎక్కడ పడితే అది అలా వచ్చి అలాగా మొహం కడుక్కొని బయటికి వెళ్ళి వ్లాగ్ చేసుకోవడానికి వెళ్ళిపోయాను. మనకి చైర్లు చూసారా, ఒక మనిషికి ఎన్ని చైర్లు, 3 చైర్లు, అన్ని టేబుల్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది, పర్వాలేదు. టీవీ కూడా ఇచ్చారండి, టీవీ, మిర్రర్. చాలా రోజుల తర్వాత నాకు పర్వాలేదు అనిపించింది. ఎందుకంటే ఇప్పటి వరకు మన బాత్రూము పర్వాలేదు. ఇంతకుమించి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఇంతకుమించి అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. 450 రూపాయలకి చక్కగా పర్వాలేదు. ఇదంతా నాకు తెలిసి ముగ్గురు సిట్టింగ్, ఇది అంతా ముగ్గురికైతే సరిపోద్ది. పెద్ద విశాలమైన బెడ్. కాకపోతే నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి ఆ ముగ్గురు పడుకునేది నేను ఒక్కడనే పడుకోవాలి. ఏంటో నాకు అర్థం కాదు. నా బ్యాగులు నేనే పడుకుంటున్నాను, బెడ్లు దొరుకుతున్నాయి. నాకు హ్యాపీనెస్ ఏంటంటే నా బ్యాగులు కూడా దుమ్ములో మట్టిలో ఎక్కడా లేకుండా చక్కగా నా పక్కనే పడుకుంటాయి. చాలా అద్భుతంగా ఉందండి. చండీగఢ్ అంతా కూడా మనకి గ్రీన్ సిటీ. ఇట్స్ ఫుల్ ఆఫ్ గార్డెన్స్ అండ్ ప్రతి సెక్టర్ దగ్గర కూడా మనకి ప్రజలు అనేది ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా దూరం వెళ్ళి గార్డెన్లకు వెళ్ళి సాయంత్రం యోగాలు కానీ, యోగా ప్రక్రియలు కానీ, ఎక్సర్సైజులు కానీ ఇవన్నీ చేసుకుని పిల్లలు ఆడుకోవడానికి కానీ ఇవన్నిటికి సదుపాయంగా ప్రతి సెక్టర్ దగ్గర అయితే అద్భుతమైన గార్డెన్లు మనకి చండీగఢ్ ప్రాంతం మొత్తం అయితే సమకూర్చారు. సో ఇట్స్ బ్యూటిఫుల్ టు బి సీరియస్ అండ్ ఇట్స్ ఫుల్ ఆఫ్ గ్రీన్ అండ్ యూ కాంట్ smoke or drink in front of the public and its penalties finalized like 1000 rupees ఫైనల్ అయితే చేస్తున్నారు. సో ఓవరాల్గా అయితే చాలా అద్భుతంగా ఉంది మన చండీగఢ్ కూడా. నేను చండీగఢ్ నుండి రేపు ఉదయం నేను అమృత్సర్ అయితే వెళ్ళిపోతున్నాను. సో ఫర్ నౌ బై, టేక్ కేర్ ఫ్రమ్ చండీగఢ్ అండ్ ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ అమృత్సర్ వ్లాగ్స్ అండ్ బై, టేక్ కేర్.